హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం కేఎఫ్‌సి చికెన్ చేసేసుకుందామండి. నేను లెగ్ పీసెస్ తీసుకున్నాను. దీన్ని ఐస్ వాటర్‌లో ఒక 15 మినిట్స్ నానబెట్టేసేసుకున్నానండి. దాని తర్వాత దీన్ని తీసేసి వేరే బౌల్‌లో వేసేసుకొని సెపరేట్‌గా రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్, కర్డ్ ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకొని మారినేట్ చేసేసి పెట్టుకోవాలండి. ఒక 1 అవర్, 1 ½ అవర్ ఉంటే గనుక టేస్ట్ బావుంటుంది. దీన్ని ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేసుకుందాము. దీని తర్వాత మనము కోటింగ్‌కి పైన పౌడర్స్ కావాలండి. క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఒక బౌల్ తీసేసుకొని దీనిలో హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్, హాఫ్ కప్ ఓట్స్ అండి. నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. నార్మల్ ఓట్స్ ఉన్నా వేసుకోవచ్చు. రోల్డ్ ఓట్స్ తీసుకుంటే కొంచెం ఒకసారి గ్రైండ్ చేసేసుకొని వేసుకుంటే సరిపోద్దండి. దీనిలో కూడా టేస్ట్ కోసం మనం రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, టర్మరిక్, చికెన్ మసాలా అంటే గరం మసాలా వేసేసుకోవచ్చండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంటుంది కదండీ! దాన్ని ఈ పౌడర్‌లో డిప్ చేసి అన్ని వైపులాగా కంప్లీట్‌గా కవర్ అయ్యేటట్టు కోట్ చేసుకోవాలండి. కోట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పౌడర్‌ని మనం దులిపేసేసుకొని ఆయిల్‌లో వేసేసుకోవాలండి స్లోగా. ఆయిల్ గూడా హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోకూడదు. లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో అయితే పైనంతా రెడ్ అయిపోయి మాడిపోయినట్టు అయిపోతుంది. వేగిపోయినట్టు. లోపల మాత్రం బాయిల్ అవ్వదు. చికెన్ గాబట్టి కంప్లీట్‌గా బాయిల్ అవ్వాలండి. సరిగ్గా కుక్ అవ్వకపోతే ప్రాబ్లమ్ అవుతది కాబట్టి అన్నీ కూడా మనం ఇలానే పీసెస్ కోట్ చేసేసుకొని వేసుకోవాలండి. స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే క్రిస్పీగా, క్రంచీగా ఉంటే లోపల కూడా సాఫ్ట్‌గా ఉంటుందండి. మనం ఐస్ వాటర్‌లో వేసినందువల్ల ఏమవుతుందంటే లోపల పీస్ సాఫ్ట్‌గా ఉంటుంది చికెన్. సో, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయంటే సింపుల్ అండ్ టేస్టీ అండి. ఈజీగా చేసేసుకోవచ్చు. మన పిల్లల్ని సాటిస్ఫై చేయొచ్చండి. చూసారా ఎంత బాగున్నాయండి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. రియల్లీ చాలా బావుందండి. టేస్ట్ గూడా సూపర్ అప్ టేస్ట్ ఉంది. నేను దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. చాలా బావుందండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందండి. మన హోమ్ మేడ్ ఫుడ్డే గదండీ! దీనిని టమాటో సాస్, మైనీస్ అండి. టమాటో సాస్ అయితే హోమ్ మేడ్ అండి. మైనీస్ కూడా ఇలా డెకరేట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే సూపర్ ఫిదా అయిపోతారండి. మీరు గూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.